కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పిన కేంద్రం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెంచడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రం ప్రజలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పుడు ₹3 పెంచారని ముందు ఎంత పెంచుతారో తెలియదన్నారు. గ్యాస్తో పాటు కూరగాయలు, నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు శ్రీరామ్. పెట్రోలు, డీజిల్ ఈ రెండింటి మీద కూడా తక్షణమే ₹3 పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం అనేది చాలా కాలంగా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోము మేము అని చెప్పిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు దీనికి మరి ఏం సమాధానం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు అనేది ఆలోచించాలి. అంటే వాస్తవ పరిస్థితులను ప్రజలకి తెలియజేయకుండా ఎలక్షన్స్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని ఒక రకంగా మోసం చేసింది. ఈ 4-5 రోజుల్లోనే ఏమన్నా కొంపలు మునిగిపోయి ఏమైనా జరిగినాయి. ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ అసలు యుద్ధం అనేది జరగలేదు. అమెరికాకి ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ మధ్య ఏదో యుద్ధం జరిగిందో, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసినాయో అది ఎలక్షన్ల తర్వాత జరగల. ఎలక్షన్ల కన్నా చాలా ముందు నుంచి మొదలైంది. ఎలక్షన్స్ అయిపోయే ముందే అది కొంతవరకు అది ఆగిపోయింది. పెట్రోలు